2 గుడి గంటల్లో బాలు మీనలు మళ్ళా పెళ్లి చేసుకుని అయితే ఇంటికి వస్తూ ఉంటారు. ప్రభావతి ప్రశ్నల మీద ప్రశ్నలు విసిగిస్తూ ఏమో తెలియని అయోమయంలో అయితే ఉంటుంది. ప్రభావతి వచ్చేసి సత్యం కూడా ఏం జరిగింది అనేసి తెలుసుకుంటాడు అడిగేసి. ఇంకా మీనా అయితే చెబుతూ ఉంటుంది, మా ఇద్దరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం కదా, అందుకనేసి ఇప్పుడు మనస్ఫూర్తిగా మేము మళ్ళీ పెళ్లి చేసుకున్నాము అనేసి మీనా అయితే చెబుతూ ఉంటుంది. ఇంకా సత్యం ఉండేసి చాలా సంతోషం అమ్మ, మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అనేసి ఇంకా సత్యం కూడా మీనా అలాగే బాలుని అయితే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇంకా ప్రభావతి మాత్రం ఏం తెలియనట్టు అసహ్యంతో బాలు మీద అయితే వెచ్చుకు పడుతూనే ఉంటుంది. ఇంకా మీనా అందరూ కూడా మీనాని బాలుని చూసేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్తోనే చూస్తూ ఉంటారనమాట. ఏం తెలియనట్టు ఏం జరిగింది అనేసి. ఇంకా ప్రభావతి సత్యం కాళ్ళకు అయితే నమస్కరించి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటారు మీనా బాలు ఇద్దరు కలిసి. ఇంకా ఆ తర్వాత రోహిణికి వర్ధన్ నుంచి బెదిరింపులు అయితే వస్తూనే ఉంటాయి. డబ్బు ఇవ్వకుంటే ప్రభావతికి అయితే నిజం చెప్పేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో ఇప్పటికే పిక్కల్లోతులో అయితే కష్టాల్లో ఉన్నానంటే వీడికి డబ్బు ఎలా తీసుకొచ్చేది అని ఇంకా రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు మీనలా ఫస్ట్ నైట్ అయితే ఉంటుంది. మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.